పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం. ఈ నియోజకవర్గం వ్యవసాయానికి పెట్టింది పేరు. అలాగే మరోపక్క ఆక్వా రంగం. చెరువుల్లో చేపలు, రొయ్యలు పండిస్తూ ఉంటారు రైతులు. అయితే వరి చేతికి అందొచ్చే సమయానికి వీరి పాలిట శాపంలా మారింది అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం. యుద్ధం నేపథ్యంలో జలసంధి వద్ద సముద్ర మార్గాల్లో రవాణా మూసివేయడంతో డీజిల్ కొరత ఏర్పడింది. భారతదేశంలో డీజిల్, పెట్రోల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వ్యవసాయ కోతలు ముమ్మరం కావడంతో కోత మిషన్లకు డీజిల్ దొరకని పరిస్థితులు. ఇబ్బందులు పడుతున్న యజమానులు, మరోపక్క రైతులు. పండొచ్చిన పంట కోసుకునే సమయానికి మిషన్లు దొరక్క వరిసేలు కుంగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కోత మిషన్లు తీసుకుని ఈ ప్రాంతాల్లో డీజిల్ దొరక్క ఇబ్బందులు పడుతున్న మిషన్ల ఓనర్లు. ఇక్కడ పెట్రోల్ దొరక్క రావులపాలెం, రాజమండ్రి యానం వెళ్ళినప్పటికీ అక్కడికి డీజిల్ అరకొర సరిపెడుతున్నారని, వారు కొట్టే డీజిల్ మిషన్ 6 గంటలు మాత్రమే తిరుగుతుందని, ఈ విధంగా తిరగడం వల్ల ఎక్కడి నుంచో పొట్టచేత పట్టుకుని ఇక్కడికి వచ్చి 6 గంటలు తిరిగితే మాకు మిగిలేదేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మిషన్ ఓనర్లు. మరోపక్క రైతులు వాతావరణం సహకరించకపోవడంతో ఏ టైం ఎలా ఉంటుందో అని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుసుకుని పెట్రోల్ బంకుల్లో డీజిల్ను ఏర్పాటు చేయాలని మొరపెట్టుకుంటున్న రైతులు. ఇలాగా మీరు తలుచుకుంటే చెత్తలే ఇంకా అండి. మరి ఆచంట మండలం, ఆచంట గ్రామం అండి, పశ్చిమ గోదావరి జిల్లా. మాకు ఇప్పుడు వరి కోతలు బాగా తీవ్ర స్థాయిలో ఇప్పుడు బాగా ఎక్కువగా ఉన్నాయండి. వరి కోతలు మంచి ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాంటి టైంలో మాకు డీజిల్ కొరత ఏర్పడి కోత మిషన్లకి, అలాగే ట్రాక్టర్లకి, ధాన్యం తోడే ట్రాక్టర్లకి డీజిల్ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మరి దీన్ని కేంద్ర గవర్నమెంట్ వారు కానీ, మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు దయచేసి దీన్ని ఒక యాక్టివ్గా తీసుకుని మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకి ఇబ్బంది లేకుండా ఆయిల్ సప్లై చేయాలని మేము కోరుతా ఉన్నాం. అండి ఆచంట మండలం, ఆచంట వ్యవహారం. మాకు ఈ రోజు కోతలకి మిషన్లు కూడా డీజిల్ లేకుండా నానా తిప్పలు పెడుతున్నాయి బంకులు అండి. ఎన్ని బంకులు తిరిగినా సరే లిస్టేషన్ లేదు లేదు అని అంటున్నారు, ఎక్కడ పంపలేదని చెప్తున్నారు. కనీసం ప్రభుత్వం కూడా స్పందించట్లేదంటే ఎంత దారుణంగా ఉందంటే ఏంటి పరిస్థితి. రైతాంగం సరే లేదు, యువతల పరంగా ఇది లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? సరే అని పట్టించుకోకుండా లేకుండా ఇలా ఉంటే రైతాంగం సరే మేము ఏమైపోతాం సార్? కనీసం ప్రభుత్వం ఇప్పుడైనా సరే దయచేసి పెట్రోల్ బంకులో డీజిల్ ఇప్పించవలసిందిగా, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఎక్కడ తిరిగాం మొత్తం చుట్టుపక్కల జిల్లాలో ఎక్కడ తిరిగినా సరే డీజిల్ లేదు లేదు అని అంటున్నారు. కనీసం మాకు మా బాధలు పట్టించుకున్న ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడైనా సరే రైతాంగం సరే పట్టించుకుని కాస్త మాకు డీజిల్ ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పేరు ఎన్నికల రామకృష్ణ, మాది ఆచంట మండలం, ఆచంట పెట్రోల్ పనిచేస్తున్నాం సార్. అది ఈ యాసంటేశ్వర పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ సార్ మాది. ఇలాగా మాకు కంపెనీ వాళ్ళు డీజిల్ ఇస్తలేదు సార్, మాకు డీజిల్ ఇస్తలేదు సార్. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ డీజిల్ లేక. కోతలు వచ్చి సార్ ఇప్పుడు వచ్చేది కోతల సమయం సార్.
ఈ కోతలకి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. డీజిల్ లెక్క ఇక్కడే కాదు సార్, ఎక్కడ మా ఆచంటలో కానీ, ఒల్లూరులో కానీ, కొడమంచులో కానీ, సిద్ధాంతాన్ని కానీ, రావులపాలెం కానీ ఎక్కడ డీజిల్ లేదు సార్. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా ప్రభుత్వం వారు స్పందించి మాకు డీజిల్ కొరత లేకుండా చేస్తారని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. నా పేరు టీవీఎస్ఎన్ రెడ్డి, కోటా ఫిల్లింగ్ స్టేషన్, హెచ్పి పెట్రోల్ బంక్, ఆచంట. మాకు కంపెనీ వారు డీజిల్ సరఫరా సక్రమంగా సరఫరా చేయుచున్నారు. ఇప్పుడు రైతులకు కోతలు వచ్చిన సందర్భంలో అనేక మంది రైతులు డీజిల్ కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు కోటా సిస్టంలో కంపెనీ వారు డీజిల్ సప్లై చేయుచున్నారు, కానీ అది రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. మా బంకుకి కొంత సప్లై పెంచవలసిందిగా కంపెనీ వారిని ఈ విషయంలో వేడుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ రైతులకి, వాహనదారులకి ఇబ్బందులు లేకుండా ప్రతి కస్టమర్ని సాటిస్ఫై చేసి పంపిస్తున్నాం. డీజిల్ సప్లై పర్సెంటేజ్ పెంచవలసిందిగా కోరుచున్నాం. ఆచరణ మండలం ఇక్కడ డీజిల్ దొరక ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారండి. డీజిలేమో కొనుక్కోయి మొత్తం మిషన్లేమో 5 గంటలు 10 గంటలు తిరుగుతున్నాయండి. ప్రభుత్వం ఏదైనా దగ్గరికి ఒక డీజిల్కి మాకు ఇబ్బంది కలగకుండా చేస్తుందని కోరుకుంటున్నానండి. ఆల్రెడీ అదిగొంటే ఆటో కూడా ఆగిపోయిందండి ఇక్కడ. దాన్ని బట్టి మీరు అలాగే ఆలోచించాలని ప్రభుత్వాన్ని మనం చేస్తాం. పంటలు కూడా రైతు చేతికి వచ్చిందండి. ఇంకా రేపు మాకు వాతావరణం ఎలా ఉంటుందో చెప్తాం మనం. దాన్ని బట్టి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క కూలీలు రాక, ఒక పక్క డీజిల్ లాగా. ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించి కొంచెం ప్రభుత్వం వెనకాడకుండా ఈ ఇబ్బంది కలగకుండా చూస్తారని కోరుకుంటున్నాం.